టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకుందాం. దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి ఒక విషయాన్ని అయితే చెప్పిండు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు కావలసినటువంటి కొన్ని నిధులు ఇవ్వండి, ఇక పాత పెండింగ్లో ఉన్నటువంటి నిధులు కూడా మాకు సమకూర్చండి. ఈరోజు మేము ఒక కొత్త స్కూళ్ళను ఇక్కడ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యంతోనే సాధ్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి ఒక విషయాన్ని చెప్పిండు. ఇది నిజంగా కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యంతో సాధ్యపడుతుంది. ఆ రోజు అంబేద్కర్ గారు ఉన్నాడు, ఈరోజు మీ జీవితాలు బాగు చేసుకోవాలంటే మీరు చదువుకుంటే మీ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి, ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి చదివే ఇవ్వాలని చెప్పిండు. ఈ చదివించిన తర్వాత 10 ఏళ్ళ వరకే రాజకీయ అమలు చేయండి, తర్వాత ఏదైతే వాళ్ళకు అందాలనో 10 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. కానీ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు విద్యా వైద్యం పెద్ద వ్యాపారం అయిపోయింది. విద్యా వైద్యం గడిపోవాలంటే దోసుక తింటా ఉన్నారు. కాబట్టి ఈరోజు సామాన్య ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం అందియాల్సిన అవసరం ఉన్నది, ఉచితంగా అందియాలి. ఎందుకంటే వ్యాపారం కాదు కదా ఇది, వ్యాపార దృక్పథంతో కాదు, సేవ దృక్పథంతో ఉండాల్సినటువంటి మీరు వ్యాపార దృక్పథం చేసి ఈరోజు విద్యను పెద్ద వ్యాపారంగా తయారు చేసారు. వైద్యాన్ని ప్రాణాలు పోయాల్సినటువంటి దాన్ని పెద్ద వ్యాపారంగా తయారైతుంది మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఎల్కేజీ పిల్లగాన్ని స్కూల్లో చేర్పియాలంటే లక్షలలో ఖర్చు అవుతూ ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ఒక విధంగా కొద్ది పరిధి వరకు గురుకులాలు కొంచెం ఉపయోగపడ్డాయి. కానీ గురుకులాల ఫుడ్ పాయిజను పర్యవేక్షణ లోపంగా భావిస్తూ ఉన్నది. వాళ్ళకి ఖచ్చితమైన విద్య అందించాలని చెప్పేసి తల్లిదండ్రులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే ఎందుకే మామూలు కథ లేదు. అసలు ఇది అసమానతను తొలగియాలి, అసమానతను తొలగించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. అది వార్త పూర్తి మొత్తంలో ఏమున్నదో ఒకసారి మనం చూద్దాం. విద్యా వైద్యంతోనే దేశ అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ఆంధ్రప్రభకు సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త. విద్యా వైద్యంతోనే దేశ అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి, దేశానికి ఆదర్శంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్కూల్స్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇక్కడికి వచ్చి చూడవచ్చు. తెలంగాణ యువతకు నైపుణ్య అభివృద్ధికి శిక్షణ, స్టార్టర్లపై అభివృద్ధి హబ్బుగా మారిన తెలంగాణ మహానగరాలలో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసడం మాత్రమే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, మీరు ఓట్లు కాదు, మీ పిల్లల్ని తీసుకుపోయాము ఎక్కడనో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో, ఒక బిజినెస్ స్కూళ్ళలో వేరే రాష్ట్రాలు దేశాలు దాటిస్తూ ఉన్నారు. మీకు ఓట్లు వేసిన పిల్లలను విద్యా వైద్యం గురించి పట్టుకున్న దాఖలాలు లేవు. మీకు జ్వరం వస్తేనేమో ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మేము సర్వ వసతులతో కూడుకొని ఉంటాయి. కానీ ఇక్కడ పేదలకు జ్వరం వస్తే పడుకోవడానికి బెడ్లు ఉండవు. ఇదంతా వదిలిపెట్టి మీరు ఇక వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, ఇక వీడిని నడవని వాడిని నడవని మీరు ఆలోచించాల్సింది ఏంటి? ఇక్కడ యొక్క జీవితాలను మెరుగుపరచాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు పనిచేయాలి. వాళ్ళు ఏది కోరుకుంటారో, మా పిల్లలకు మంచి విద్య కావాలి, మంచి వైద్యం అందాలి, మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటా అంటే మీరేమో సిగ్గు లేక శరం లేక ఒకరినొకరు తిట్టుకుంటారు. ప్రజలు మిమ్మల్ని అడగలేక మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మీరు కొద్దిమంది ఈ రాజకీయ నాయకులు మా పేరు వస్తే మంచిగా ఉంటుంది, ఇక్కడ వచ్చి ప్రజలు కూడా ఇక మరి దుర్మార్గులుగా తయారయ్యారని చెప్పేసి అనుకోవాల్సిన సందర్భం. ఎవడైతే అధికారంలో ఉంటుంది మా పిల్లలకు మంచి విద్య వైద్యం అందాలని చెప్పేసి ఎవడన్నా కోరుకుంటాడానే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం ఉంటే దీన్ని అభివృద్ధి చేయాలి, మీ సహకారం అందియాలని చెప్పేసి పోయింది. ఇదంతా మనం ఈ కార్యక్రమానికి అందరూ వత్తాసు పలకాల్సిన అవసరం ఉన్నది. దేశాభివృద్ధికి విద్యా వైద్యం బలమైన పునాది అని చెప్పేసి తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 వరకు లక్ష్యాన్ని సాధించారు. దేశంలో ప్రతి విద్యార్థికి పౌరునికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన గురువారం జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించిండు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి సీఎం చెప్పిండు. వాస్తవానికి ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదో పని చేసుకోగలుగుతాడు. మంచి విద్య అందితేనే ఆయన ఉపాధికి ఏదో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు అందియకుండా వీళ్ళ ఓటు బ్యాంకుగా ఇన్ని రోజులు ప్రభుత్వాలు వినియోగించుకుంటామని మనం చూస్తాం. దేశంలో, రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ఈ పార్టీలన్నీ వాళ్ళ ఓటు బ్యాంక్గా వినియోగించడం కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఇది అందియాలనేది లేదు. ఏదైనా పేపర్లకు పరిమితమై పేపర్లకు జీవోలు చేసి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు. ఇప్పటికైనా కూడా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ ప్రజలంతా ఈరోజు విద్యా వైద్యం వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపార దృక్పథం నుంచి బయటపడి వాళ్ళకు మంచి జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. 2024 సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.55 కోట్ల మంది ప్రజలున్నారు. 242 కులాలకు చెందినటువంటి వివరాలను సేకరించిన ఈ సర్వే ద్వారా పైసలు భూమి కంటే విద్య సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ముఖ్యమైన విషయంగా తెలియదని చెప్పేసి చెప్పింది. వాస్తవానికి వీళ్ళు సర్వే చేసిన తర్వాత 3.55 కోట్ల మందిని సర్వే చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 242 కులాలు ఉన్నాయి. కానీ వీళ్ళంతా విద్యాపరంగా, వైద్యం పరంగా వెనుకబడి ఉన్నారనే విషయాన్ని మేము గుర్తించినాం కాబట్టి ఈరోజు దాన్ని ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ దేశం ఏదైనా అదే ఆలోచించాలి. పౌష్టికాహారం లోపం వల్ల ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల చాలా మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకోటి కూడా చూడాలి. ఈరోజు స్కూళ్ళని ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నటువంటి విజయ్ ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చాడు. రాగానే వాస్తవానికి ఏంటంటే విద్య పెద్ద వ్యాపారం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి ఖచ్చితంగా ఈ ఫీజులు వసూలు చేయాలి అని చెప్పేసి ఆల్టర్నేటివ్ జారీ చేసింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో విద్య పెద్ద వ్యాపారం అవుతుంది. గల్లీకో స్కూల్ ఏర్పడుతుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు స్కూల్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళు నడిపే స్కూల్స్ అన్నీ అపార్ట్మెంట్లను నడుపుతూ ఉన్నారు. అపార్ట్మెంట్లు నడిపేటువంటి స్కూల్ అన్నీ ఆమోదయోగ్యమైన స్కూల్కు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంది, వాళ్ళు నడిపేటువంటి స్కూళ్ళ విధానం ఏంది, ఆ ఫీజుల నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టరీతిన వాళ్ళు ఫీజులు పెంచుకొని నడుపుతూ ఒక్కడే పర్మిషన్ తీసుకొని 4-5 బ్రాంచీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఏం చేస్తారు? అధికారుల కనుసన్నలలో జరుగుతూ ఉన్నది. వాళ్ళు లంచాలు తీసుకొని నడుపుతారని చెప్పేసి అంటారు. మరి ఇప్పటికైనా దృక్పథం మార్చుకొని ఆ ఫీజు నియంత్రణ చట్టం తేవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.